హీల్ పెయిన్ అంటే సర్జరీ తప్పదా లేదా ఎప్పుడు సర్జరీ అవసరం అవుతుందో మీకు తెలుసా? నేను డాక్టర్ వేముల రాజ్ కుమార్, జాయింట్ రీప్లేస్మెంట్ ట్రామా సర్జన్, ఖమ్మం. రెట్రోకాల్కనల్ బర్సైటిస్ అండ్ క్యాల్కేనల్ స్పర్ కేసెస్లో 90% పేషెంట్స్కి సర్జరీ అవసరం ఉండదు. ముందుగా చెప్పిన వీడియోస్లో కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ ట్రై చేయాలి. వీటితో చాలామంది పూర్తిగా రికవరీ అవుతారు. అయితే ఎప్పుడు సర్జరీ అవసరం అవుతుందంటే, ఫస్ట్ పాయింట్ పర్సిస్టెంట్ పెయిన్, అంటే 3 to 6 months పాటు ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకున్న పెయిన్ తగ్గకపోతే. సెకండ్, సివియర్ ఫంక్షనల్ లిమిటేషన్, వాకింగ్, స్టేర్స్, డైలీ యాక్టివిటీస్ చేయలేని స్థితిలో. క్వాలిటీ ఆఫ్ లైఫ్ సివియర్లీ ఎఫెక్ట్ అయితే సర్జరీ అవసరం పడుతుంది. లార్జ్ ప్రామినెంట్ స్పర్, పెద్ద క్యాల్కేనల్ స్పర్ ఉండి అకిలిస్ టెండాన్ మీద, బర్సా మీద మెకానికల్ ఇరిటేషన్ పెంచితే సర్జరీ అవసరం పడుతుంది. ఫోర్త్, రికరెంట్ బర్సైటిస్, మళ్ళీ స్వెల్లింగ్ అండ్ పెయిన్ రావడం, రిపీటెడ్గా ఇన్ఫ్లమేషన్ కంట్రోల్ అవ్వకపోతే సర్జరీ చేస్తాం. ఫిఫ్త్, అసోసియేటెడ్ అకిలిస్ టెండాన్ డ్యామేజ్, అకిలిస్ టెండాన్ డీజనరేషన్, టియర్స్ ఉంటే, కంబైన్డ్ ప్యాథాలజీ ఉన్నప్పుడు సర్జరీ కన్సిడర్ చేస్తాం. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, స్పర్ ఉన్నందుకు సర్జరీ చేయము. సిమ్టమ్స్ అండ్ ఫంక్షనల్ లిమిటేషన్ ఆధారంగా డిసిషన్ తీసుకుంటాం. సర్జరీ తర్వాత ప్రాపర్ రెస్ట్ అండ్ రీహాబ్తో మంచి రిజల్ట్స్ వస్తాయి. రైట్ పేషెంట్కి రైట్ టైంలో సర్జరీ చేస్తే కంప్లీట్ పెయిన్ రిలీఫ్ సాధ్యమే. కానీ అన్నెసెసరీ సర్జరీ అవాయిడ్ చేయడం ఇంకా ఇంపార్టెంట్.